నైట్ లైవ్లో జస్ట్ మనకంట ఆదిత్యం గారు వెళ్ళిపోయిన తర్వాత హౌస్ మొత్తానికి ఉన్నది ఆదిత్య గారు వెళ్ళిపోయారు అన్న బాధ కంటే కూడా మెయిన్గా ఉన్న బాధ ఏంటంటే విష్ణుప్రియ కంటే మణికంఠకి ఓట్స్ ఎక్కువ ఎక్కడి నుంచి పడుతున్నాయి. బయట సింపతి పోర్ట్రే అయిపోయిందా, బాగా సింపతి గెయిన్ చేసేసుకున్నాడా, దానివల్ల మనం టార్గెట్ అయిపోతున్నామా అన్న ఫీలింగ్లోకి వచ్చిందనమాట హౌస్ అంతా. నబీల్ తప్ప ఇంకా మణికంఠతో ఎవ్వరూ మాట్లాడట్లేదు హౌస్లో. బికాస్ మాట్లాడితే మనం ఎగైనెస్ట్ అయిపోతామేమో అన్న భయం. దానికి తోడు సీతకి ఇంకో భయం ఏంటి అంటే, నేను కదా ఎక్కువ ఏడుస్తున్నాను, నేను కదా సెంటిమెంట్తో ఇది అవ్వాలి అని తను అదొకటి ఆలోచిస్తుంది. ఇంకొకటి అసలు విష్ణుప్రియ కంటే మణికంఠకి ఓట్స్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అన్నది అలా ఎవరికి అర్థం కావట్లేదు. చాలా ఫన్ చేసుకున్నారు మణికంఠ మీద, ఓ రేంజ్లో ఆడుకున్నారు మణికంఠని. అది మ్యాటర్. ఇప్పుడు లైవ్లో కూడా మణికంఠతో ఎవరు మాట్లాడట్లేదు అసలు. మణికంఠ మీద జోక్స్ కానీ ఏం లేవు. నబీలు, ప్రేరణ అండ్ సీత వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అంతే. మీరేమనుకుంటున్నారు? మణికంఠ రియలా ఫేకా?